మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్య నేతల మాటున ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యక్రాంతమయ్యాయని, ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. మెహబూబాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కొత్తగూడెంలో మాట్లాడినప్పుడు ఆయన కాన్సెప్ట్, ఆయన చేస్తున్న కాన్సెప్టే మాట్లాడాలి కానీ ఒకరికి విమర్శించి ఏం మాట్లాడలే. ఇవాళ రవీంద్రరావు గారి గురించి విమర్శించి ఏం మాట్లాడలే. అలాంటి విషయాలు మీకు అందరికీ తెలుసు. అనవసరమైన ఆయనకేదో ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కావాలని, ఇంకోటి ఏదో కావాలని మాట్లాడి ఒకళ్ళకి ఏదో అభివృద్ధి మా దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర ఆయన గుడ్ విల్ కొట్టుకోవాలంటే, ఆయనకు మార్కులు పడాలంటే ఆయన కేసీఆర్ దగ్గరనే ఉండమనండి. కానీ వేరేలోకి ఏదో తిట్టి మేమేదో గుడ్ విల్ సంపాదించుకుంటున్నానంటే కాదు. అదేవిధంగా నేను కూడా ఆయన సీఎం గారికి చెప్పుతోని కొడతానని అంటారండి ఎక్కడన్నా ప్రోటోకాల్ ప్రకారంగా. మరి నువ్వు కూడా ఎమ్మెల్సీ అయినావు, ఎట్లా అయినావు ఎమ్మెల్సీ? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎమ్మెల్సీ అయినావు. సోనియా గాంధీ గారి గురించి తిడతాడు. రాజీవ్ గాంధీ అట పార్టీ బేస్లో వచ్చింది. రాజీవ్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ ఫ్యామిలీలో వస్తూ స్వతంత్రంతో పోరాడుతూ ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రాణాలు అర్పించిన తల్లి. తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది. మేము కూడా తెలుగు తల్లి విగ్రహానికి సెక్రటరియట్ మధ్యలో పెడతామని మేము ఊహించి రాజీవ్ గాంధీ గారిది అక్కడ పెడతామని ఊహించినాం. మరి నువ్వు ముందే పెట్టుకొని ఉంటివి, కట్టేక ముందే చేసేసి పెట్టుకొని ఏమేమి పెట్టుకోవాలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయనుంటివి. తప్పులన్నీ నువ్వు దగ్గర పెట్టుకొని మేమేదో కడతానంటే చెప్తే అది ఏదో కట్టిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అధికారం వస్తుంది. అధికారం ప్రకారంగా మేము పెట్టడం జరిగింది. తప్పేమున్నది పెడతామని అంటే? రాజీవ్ గాంధీ గారు అనేది మీకు అందరికీ తెలుసు.